గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రిక విషయానికి వస్తే, హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం అని దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి ట్రిప్ ని హైలైట్ చేసింది ఈనాడు వార్తాపత్రిక. ఇక ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గే బ్రాండ్ సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారం చేపట్టిన అతి కొద్ది రోజుల్లోనే విదేశాలకు వెళ్లి పలు ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో వార్తని హైలైట్ చేసింది ఈనాడు. పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి అని మోడీ వ్యాఖ్యానించిన దాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసింది. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు, ఇప్పుడు దాన్ని సరళతరం చేశామని చెప్తూ ఉన్నారు మోడీ. అయితే జిఎస్టీతో ఈ వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు కాంగ్రెస్ నుంచి అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకి నిన్న 2 అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఏఐసిసి. అందులో అద్దంకి దయాకర్ కి, బల్మూరు వెంకట్ కి స్థానం లభించింది. ఇక ఈరోజు గాంధీ భవన్ వేదికగా ఇవన్నీ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మరో వార్త ఏంటంటే, తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న పరిస్థితి కాస్త నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించినప్పటికీ విషమంగా ఉంది ఆరోగ్యం అని ఐసీయూలో చికిత్స అందిస్తున్నా అన్న వార్తనైతే ఈరోజు ప్రచురించాయి వార్తాపత్రికలు. మరి అలాగే ఆయనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా హాస్పిటల్కి రావద్దని కూడా డాక్టర్లు సూచించడం జరిగింది, కుటుంబ సభ్యులు కూడా. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుకుందాం. ఇక మరో వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఇక నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్. ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్కు మరే నగరం సాటి రాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానమే. మోడీకి కౌంట్ డౌన్ షురు. అయోధ్య, భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాల. ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ప్రచురించింది. ఇక 2 రోజుల్లో 60 భేటీలు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం. దావోస్లో సీఎం రేవంత్ బిజీగా గడిపారైతే పలు ఒప్పందాలని చేసుకునే విషయంలోనూ పెట్టుబడులు రాబట్టడానికి ఇదే ముఖ్య ఉద్దేశంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా బిజీగా గడుపుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలని ఖరారు చేసింది ఏఐసిసి. ఇక ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సిడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు. ఇక పార్టీ పూర్వ వైభవాన్ని కృషి చేస్తా అని షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిలకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి తన వైఖరిని వెల్లడించింది. ఇక పీసీసీ చీఫ్ల వారసుల్లో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి వైఎస్ షర్మిల. అంటే ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్కి అంత ఫోకస్ జనాల్లో లేదు అన్న విషయాన్ని ఆవిడ చెప్పారు. అయితే పూర్వ వైభవానికి కృషి చేస్తారని చెప్పారు. అయితే ఇందులో రుద్రరాజు సపోర్ట్ తనకి ఉంటుందని ఆశిస్తున్నట్లు కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. మరి చూడాలి, నిజంగానే కాంగ్రెస్ ఆంధ్రాలో పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా, అది షర్మిల తేగలుగుతుందా చూద్దాం. ఇక ఎగిరే పతంగం తెగే ప్రాణం అని సంక్రాంతి సంబరాల్లో అందరూ గాలిపటం ఎగరేయాలని అందరూ అనుకుంటారు. అయితే 3 రోజుల్లోనే దాదాపుగా 8 మరణాలు సంభవించాయి. అందులో వచ్చేసి రాష్ట్రంలో వేర్వేరు ఘటనలు 4 వ్యక్తులు దుర్మరణం చెందారు. విద్యుత్ ఘాతంతో 2, భవనంపై నుంచి పడి 2, 4 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు 9 మంది. మాంజాతో గట్కేసల వ్యక్తి మెడకు తీవ్ర గాయం. ఆ గాయాన్ని మనం చూడొచ్చు. అలాగే వికారాబాద్, మెదక్ జిల్లాలో 2 యువకులకు కూడా నిషేధించినప్పటికీ విచ్చలవిడిగా చైనా మాంస విక్రయాలు. ఏదైనా దేశభక్తి కనుక పొంగుకొచ్చినప్పుడు బ్యాన్ చైనా అంటారు, కానీ ఎవరు దాన్ని బ్యాన్ చేయట్లా ప్రోడక్ట్స్ని. ముఖ్యంగా గాలిపటాల విషయంలో మరి ఏ మాంజా దొరకనట్టు చైనా మాంజానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు, దాన్నే వాడుతూ ఉంటారు. చూసారు కదా ఎంత విషాద ఘటనలు చోటు చేసుకున్నాయో. ఇక వెంటిలేటర్పై తమ్మినేని వీరభద్రం అన్న వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక కూల్గా కబ్జా.
అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు, కొండలు తొలచి చెరువును పూడ్చి ప్రైవేటు రోడ్డు, బయోడైవర్సిటీ పార్కుకు కూతవేటు దూరంలోనే రోడ్డు వేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్లు. ఇక మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు, ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం, లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్నా మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. ఇక అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటవేత వైఖరే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే గత గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఇవి అంటూ అవి అంటూ అన్నిటిపైన ఫోకస్ పెట్టి ప్రతిదానికి లెక్క పత్రాలన్నీ అడుగుతున్నాయి. ఇప్పటి ప్రభుత్వంలో కూడా గత తప్పిదాలే కొనసాగుతున్నాయన్న వార్తనైతే ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక నెక్లెస్ రోడ్లోని జైపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరుని ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు అద్దంకి బాల్మూరు వెంకట్ వార్తని హైలైట్ చేసింది వెలుగు వార్తాపత్రిక. ఇక ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండగా, ఆ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్ల ప్రజాధనం నేలపాలు, గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్ నివేదిక ఏం చెప్తుందంటే, కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు 327% అదనపు చెల్లింపులు జరిపారని గత ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా కాగ్ నివేదిక చెప్పింది. కాకపోతే ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ కాగ్ పలు నివేదికలు ఇస్తూ ఉంటుంది. మరి ఈ కాగ్ నివేదికను బట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్లో 66% LNG కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి అన్న ప్రశ్నను లేవనెత్తింది కాగ్. అలాగే రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదని అంది. ఇక కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయని వెల్లడించింది కాగ్. ఇక కాళేశ్వరం విషయాన్ని ఇప్పుడు పవర్లో ఉన్న గవర్నమెంట్ అయితే తప్పిదాలను లేవనెత్తుతూ వచ్చింది. దాని తగ్గట్టు కాళేశ్వరం అలా అవడం కూడా బీఆర్ఎస్కి మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే కాళేశ్వరం టెండర్లు లేకుండా 30,000 కోట్ల పనులు జరిగాయని కూడా నివేదిక చెప్తుంది. ఒకే సంస్థకు కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ చేసింది. ఇప్పుడు 3వ టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు, త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల. ఇక మరోవైపు దేశంలో పేదరికం తగ్గుతోందని మోడీ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారుల ఖాతాల్లోకి. అవినీతి పరులపై చర్యలే ఎన్డీఏకు టాప్ ప్రయారిటీ అని వెల్లడి. సత్యసాయి జిల్లాలో నాసింగ్ క్యాంపస్ ప్రారంభం, లేపాక్షి టెంపుల్ సందర్శన అనంతరం కేరళలో పర్యటన. ఇక మరో వార్తను చూద్దాం. ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్, పశు సంవర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్. కాంట్రాక్టర్తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించలేదు. బినామీ అకౌంట్లలోకి 2.10 కోట్ల తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డీ కళ్యాణ్. 2 కేసులు దర్యాప్తు చేయనున్న ఏసీబీ. ఇక దీనికి సంబంధించి పూర్తి నివేదికను డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక చూడాలి మరి దీనిపైన ఏం జరగనుందో. ఇక RRR భూసేకరణ పూర్తి చేయాలి. ఉత్తరం దిక్కు పనులకు వెంటనే టెండర్లు పిలవాలి. ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు. దక్షిణం భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరి చూడాలి కేంద్రం దీనిపైన ఎలా స్పందిస్తుందో. ఇక మరోసారి ఈడీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు పంపింది. వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది. అయితే ఈడీ ఆఫీసులో మహిళల విచారణపై తాను సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, దానిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానందున తాను విచారణకు రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు తెలియజేశారు. అంటే తాను వేసిన పిటిషన్పై విచారణ జరిగి కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి ఆవిడ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇక మరో వార్తని మనం చూస్తున్నాం. ప్రధానంగా సాక్షి ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే పలు జాబితాలను విడుదల చేస్తూ మార్పులు చేర్పులపైన ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంది. అయితే వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. మార్పులు చేర్పులు ఉన్నప్పుడు అసంతృప్తులు అనేవి చాలా కామన్. వేరే పార్టీలోకి జంప్ అవుదామా లేకపోతే పార్టీని వీడి
ఇండిపెండెంట్గా పోటీ చేద్దామన్న ఆలోచనలోనే నేతలు ఉంటారు, సీటు దక్కని నేతలు అయితే ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తి లేదని అయితే ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. కిరాయి మూకలతో నాపై దుష్ప్రచారం, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఇక తాను టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ ఖండించారు. సో ఇవి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.